హలో అండి, నమస్తే. వెల్కమ్ టు సైలాస్ కిచెన్. ఈరోజు మీకు అదిరిపోయే చామదుంపల ఫ్రై చూపిస్తాను. డిఫరెంట్గా చాలా టేస్టీగా ఉంటుంది. మీరు ఒకసారి తిన్నారంటే వదిలిపెట్టరు. దీనికోసం ఫస్ట్ ఒక పొడి చేసుకోవాలన్నమాట. ఆయిల్ తీసేస్తాను 1 సెకండ్. చామదుంపలు అనగానే ఏమనుకుంటారంటే అయితే పులుసు లేకపోతే రౌండ్గా చక్రాల కోసే ఫ్రై, కానీ ఇది ఒక డిఫరెంట్ ఫ్రై. పిల్లలందరూ చాలా ఇంట్రెస్టింగ్గా తినే ఫ్రై. నేను జస్ట్ ఆయిల్ తీసిన ఉత్త పెంక మీద మనం దేనిలో అయితే ఫ్రై చేసుకోకపోతున్నామో అదే పెంకలో ముందు ఏమీ లేకుండా ఇవి వేసుకోండి. దీనికంటే ముందు ఇంగ్రీడియంట్స్ అన్నీ ఒక్కసారి చెప్పేసుకుందాము. ఆయిల్, ఉల్లిగడ్డ, పచ్చిమిరపకాయలు, ఉప్పు, పసుపు, కారము, ధనియాలు, నువ్వులు, పల్లీలు, జీలకర్ర, వెల్లుల్లి, ఎండు కొబ్బరి, కరివేపాకు, కొత్తిమీర. చాలా అయినాయా? ఇదిగోండి. ఫస్ట్ ఒక సగం చెక్కలో ఎండు కొబ్బరి వేసుకున్నాను. ఇది కొంచెం ఫ్రై అవ్వాలి. దీనికి ఎలాంటి ఆయిల్ అవసరం లేదు. నేను జస్ట్ ఆల్రెడీ ఆయిల్ వేసాను కాబట్టి కొంచెం తడి పొడిగా తగులుతుంది మీకు, అంతే. ఎండు కొబ్బరి వేగుతుంటే కొంచెం వాసన వచ్చినాక పల్లీలు వేయండి. ఒక 2 టేబుల్ స్పూన్స్ పల్లీలు. ఇది పిల్లల హెల్త్కి చాలా మంచిది. అరే ఫ్రై కదా అనుకుంటే ఫ్రైలో ఇలాంటివన్నీ యాడ్ చేస్తే ఏంటంటే దాని వాల్యూ పెరుగుతుంది అండ్ పిల్లలు ఇంట్రెస్టింగ్గా తింటారు. నాకు చామదుంప వెరైటీస్లో చామదుంపల పులుసు చాలా ఇష్టం. అందులో కోడిగుడ్లు వేసి మరీ పులుసు పెడతాను. మన ఛానల్లో ఉండే ఉంటుంది. నాకు ఇంత ఫేవరెట్ రెసిపీ చేయకుండా ఎందుకుంటాను? మీకు ఏది ఇష్టం? చామదుంపలు అసలు ఇష్టమా? అయితే చెప్పండి. వేగే వాటిలో ప్రతిదానికి ఒక సర్టన్ పీరియడ్ ఉంటుందండి. ఇంతసేపు వేగాలి అది అని. దాని ప్రకారం వేస్తున్నాను నేను 1 by 1. పల్లీలు కూడా సగం వేగిన తర్వాత ఇప్పుడు ధనియాలు వేస్తున్నాను 1 టేబుల్ స్పూన్. ఇదంతా సిమ్లో ఫ్రై అవుతుంది. మట్టి పాత్ర కదా, మంచి కండక్టర్లా వర్క్ చేస్తుంది. బాగా వేడొస్తుంది, మన గ్యాస్ సేవ్ అవుతుంది. ఇప్పుడు పేలుతున్నాయి చూసారా పల్లీలు, అంటే పక్వానికి వచ్చినాయి. అండ్ దెన్ నువ్వులు 1 టేబుల్ స్పూన్ నిండుగా. నువ్వులతో పాటు ఒక 4 వెల్లుల్లి రెబ్బలు, కొంచెం పెద్దవి 4-5 ఉన్నాయి. అండ్ ఒక 1 టీ స్పూన్ ఫుల్గా జీలకర్ర. అండ్ గుప్పెడు నిండుగా కరివేపాకు, ఎక్కువ కరివేపాకు. చెప్పాను కదా హెల్త్, మనకి కాల్షియం, మెగ్నీషియం, ఐరన్ అన్నీ వస్తాయి ఇందులో ఇప్పుడు. అండ్ దాంతోపాటు టేస్ట్ వస్తుంది చాలా. పిల్లలకు మనం అందించే రుచితో పాటు అందించే ఆరోగ్యం, దాని గురించిన అవేర్నెస్ కూడా చాలా అవసరం అండి. సింపుల్గా ఏదైనా కావాలంటే ఆర్డర్ పెట్టేస్తే వస్తుంది అనుకుంటే అందులో ఏమి ఉండదు. అన్హెల్దీనెస్ కొని తెచ్చుకోవటం, ఆ తర్వాత ఇప్పుడు కొని తెచ్చుకున్న అన్హెల్దీనెస్ పోగొట్టుకోవడానికి మళ్ళీ డాక్టర్ని కొని తెచ్చుకుంటాం. ఇక్కడ 1000 ఖర్చు పెడుతున్నాం, అక్కడ లక్షలు ఖర్చు పెడతాం. ఈ లోపు మన ఒళ్ళు గుల్లైపోతుంది. నేనేదో మొత్తం ఆరోగ్యంగానే చేస్తానని చెప్పట్లేను, కానీ ఒక అవేర్నెస్తో మాత్రం చేయటం మనకు అవసరం. నేటి లైఫ్ స్టైల్కి ఇంకా అవసరం. ఫ్రై అయింది చాలు. ఈ మొత్తానికి మనకి ఒక 2 to 3 minutes టైం పట్టింది. దీన్ని మొత్తం నేను మిక్సీ గిన్నెలోకి తీసేసుకుంటాను. దీనిలో ఇంకా యాడ్ చేసి ఉన్నాయి, చూపిస్తాను. నేను అయితే స్టీల్ పాత్రలోకి తీసుకుంటాను. చలో రెడీ. ఇందులోకి ఒక 1.5 టీ స్పూన్, మీరు ఎంత కారం తింటారో అంత కారం వేసుకొని ఇప్పుడు గ్రైండ్ చేయండి. పక్కకు పెట్టేస్తున్నా. అండ్ ఇందులోకి ఒక 2 టీ స్పూన్స్ ఆయిల్ తీసుకుందాం. ఇంకొక 2 టీ స్పూన్స్. ఫ్రై కదా కొంచెం ఆయిల్ పడుతుంది. నేను 2 టేబుల్ స్పూన్స్ తీసుకున్న ఆయిల్ మంచిగా ఫ్రై అవుతుంది. ఇప్పుడు దీంట్లోకి ఎలాంటి పోపు అవసరం లేదు. ఇప్పుడు మీకు ఒక పెద్ద హోంవర్క్ ఉంది. ఇవి చామదుంపలు ఉప్పు పసుపు నీళ్ళల్లో ఉంచాను నల్లబడకుండా, ఎలా అనేది చూపిస్తాయి ఇప్పుడు. ఇదిగోండి, చేతులకు నూనె రాసుకొని మరి చామదుంపల్ని పొట్టు తీసేయండి. స్క్రాపర్తోని పొట్టు తీసేసి ఇలా కట్ చేసుకోండి. తీసేయటం వల్ల చాలా చక్కగా గమ్ము కొంతవరకు పోతుంది, ఇంకా కొంత ఉంటుంది. చలో దీన్ని కూడా మీరు హాఫ్ బాయిల్ చేయొచ్చు. నేను ముందు ఆయిల్ పెట్టాను, కాదు ముందు ఒకసారి బాయిల్ చేసుకుందాము, ఆ తర్వాత మనం చేసుకోవచ్చు. దానివల్ల ఏమవుతుందంటే చామగడ్డ మనము తీగజాతి మొక్కల్లో మన భూమి నుంచి పైకి పెరిగే కొద్దీ వాడటం వల్ల మనకి చాలా ఆరోగ్యానికి మేలు జరుగుతుంది. భూమి లోపల పెరిగే వాటికి కొంచెం ఆ గడ్డలకి కొంచెం హెల్త్ విషయంలో కొంతమంది తినొచ్చు, తినకూడదు. అవి కూడా పోగొట్టుకోవాలి అంటే కనుక ఇట్లా బాయిల్ చేసి ఆ వాటర్ తీసేసాం అనుకోండి, మనకి మంచిగా చామదుంప పల్పు మిగులుతుంది. దానిలో ఉన్న ఏమంటారు తినకూడని ఏమన్నా ఉంటే ఆ వాటర్లో పోతాయి. మనకి 2 పనులు అవుతాయి. ఇది హాఫ్ బాయిల్ అవ్వటం వల్ల తొందరగా ఫ్రై అవుతుంది, ఆయిల్ తక్కువ పడుతుంది. హాఫ్ బాయిల్ అవ్వటం వల్ల ఈ వాటర్ తీసేయటం వల్ల మనకి కావాల్సిన బెనిఫిట్సే వస్తే అవసరం లేని మైనస్. 1.5 గ్లాస్ వాటర్ తీసుకున్నాను అంతే. ఇందాక మనం వాచి పెట్టుకున్నాం కదా, ఇదిగోండి ఇందులో వేసేస్తున్నాం. కొన్ని నీళ్ళు, ఇవన్నీ వేసేటప్పటికి అదే అవుతుంది. దీన్ని బాయిల్ చేద్దాము. ఒక 5 నిమిషాలు చాలండి, హాఫ్ బాయిలే. గిన్నె చిన్న గిన్నె పెట్టాను కదా, ఇంత కష్టపడే బదులు, ఇంత ఏమంటారు హడావుడ టెన్షన్ పడే బదులు గిన్నె పెద్దది మార్చుకోవటం ఉత్తమం అండి. అంతే నిష్ఠూరం కన్నా అదే నిష్ఠూరం నయం. ఆ తర్వాత అది పొంగి దాంతో మన మూడ్ ఆఫ్ అయిన మూడు అన్నిట్లో చూపించి, దీనికన్నా ఇదిగోండి ఇట్లాగా మంచిగా పెట్టేసుకోండి. ఎక్కువ నీళ్ళు పోసుకోండి, కొంచెం ఆయిల్ ఉండనివ్వండి దీంట్లో, సో దట్ మనకి అతుక్కోకుండా వస్తాయి.
జస్ట్ 1.5 టీ స్పూన్ పోసిన అంతే. మూత పెట్టేస్తాను, ఒక 5 నిమిషాలు ఉడకనిస్తాను. 5 మినిట్స్ నుంచి మంచిగా మీడియం ఫ్లేమ్ మీద ఉడుకుతుంది. ఇది నాకు హాఫ్ బాయిల్ మాత్రమే అవ్వాలి, ఫుల్ బాయిల్ అవ్వకూడదు. ఎస్, హాఫ్ బాయిల్ అయింది. నేను ఈ వాటర్ని డ్రైన్ చేసేస్తాను, నాకు గమ్ము పోతుంది, దాంట్లో నాకు అవసరం లేనివన్నీ పోతాయి. దీన్ని కొంచెం ఆయిల్ కాగనిద్దాము, మనం ఇది వడబోసుకొని వద్దాం. ఫ్రెష్ హాఫ్ బాయిల్, ఫుల్ బాయిల్ పొరపాటును కూడా చేయకండి. 4 to 5 minutes, 4 minutes అయినా చాలు. ఎందుకంటే మనకు అది ఫ్రై అయ్యే లోపల ముద్ద పప్పు అవ్వకూడదు. ఆయిల్లో కొంచెం పసుపు వేసేస్తున్నాను, కలబెట్టి డైరెక్ట్ ఇది వేసేస్తున్నా. ఏం పోపు గీపు అవసరం లేదు. ఇప్పుడు చూడండి ఎంత ఫ్రెష్గా నీట్గా ఉన్నాయో చామదుంపలు. స్పెషల్ ఫ్రై ఇది. చామదుంప ఫ్రై అనగానే అనే వాళ్ళందరూ తిన్నాక అంటారు. అనుకున్నది ఒక్కటి, అయినది ఒక్కటి, బోల్తా కొట్టిందిలే బుల్బుల్ పిట్ట. మీకు కిట్టి పార్టీలు ఎక్సెట్రా ఉన్నప్పుడు కానీ, లేకపోతే ఏమన్నా స్పెషల్గా వచ్చినప్పుడు కానీ ఈ రెసిపీ ట్రై చేసి వాళ్ళని సర్ప్రైజ్ చేయండి. చామగడ్డ కొంచెం ఫ్రై అవ్వాలి, ఆ తర్వాత ఉల్లిపాయ వేద్దాం. ఇదిగోండి 2 minutes అంతే వేయించబట్టి, లైట్గా ఇట్లా కలర్ వస్తూ ఉంటుంది చామదుంపకి. చాలు, ఇట్లా మళ్ళీ ఓవర్ బాయిల్ అవుతుంది. 2 to 3 minutes ఇట్లా ఫ్రై అవ్వాలి ఉత్త చామగడ్డ ఆయిల్లో. అయిన తర్వాత ఇదిగోండి 2 చిన్న ఉల్లిగడ్డ, మీడియం సైజ్ అనుకోండి, చిన్నది అనుకోండి, 2 పచ్చిమిరపకాయలు, 2 కలిపి పొడుగ్గా కట్ చేసినవి వేసేస్తున్నా. ఉల్లిపాయ కూడా వేసి కలిపిన తర్వాత ఇప్పుడు ఉప్పు వేస్తున్నా. ఇప్పటిదాకా మనం ఉప్పు వేయలేదు. 1.5, ఇంకొక హాఫ్ పడుతుంది. 2 teaspoons ఉప్పు. ఇది ఫ్రై కాబట్టి మనకి ఎలాంటి మూత అవసరం లేదు. ఫ్రై చేయండి ఒక 5 minutes మీడియం ఫ్లేమ్. ఇదిగోండి దాదాపు 4-5 minutes నుంచి మంచిగా వేగుతుంది. చాలు ఇట్లాగా, ఇంతకంటే ఫ్రై మనకి అవసరం లేదు. మీకు తెలుసు నేను డీప్ ఫ్రైలా కనపడేటట్టు చేస్తాను కానీ డీప్ ఫ్రై చేయను ఇది కూడా. కానీ చూడటానికి మాత్రం అమ్మ ఇది ఎంత డీప్ ఫ్రై చేశారా అనిపిస్తుంది. చక్కగా వేగింది, ఉల్లిపాయ కూడా ఉడికింది, చామగడ్డ ఉడికిపోయింది. చాలు, ఇట్లా మనకు తెలిసిపోతుంది ఇంత లావు దుంప. ఇదిగోండి అలాగని ముద్ద అవ్వట్ల, ఇది కావాలి మనకి టెక్స్చర్. ఇప్పుడు మనం ఫస్ట్ తయారు చేసి పెట్టుకున్న పొడి వేసేస్తున్నా. దీంట్లో పల్లీలు, నువ్వులు, ధనియాలు, ఎండు కొబ్బరి, మన హెల్త్కి అవసరమైన అన్నీ ఉన్నాయి. ఫస్ట్ థింగ్ 2 చామదుంపే కదా అని తీసి పడేస్తాము. దీంట్లో కూడా చాలా మంచి క్వాలిటీస్ ఉన్నాయండి. మన డయాబెటీస్ పేషెంట్స్కి అవసరమైన డైటరీ ఫైబర్ ఏదైతే ఉందో అది చామదుంపలో పుష్కలంగా ఉంటుంది. అది డైజెషన్ ప్రాసెస్ని వేగవంతం చేసి డయాబెటీస్ పేషెంట్స్కి చాలా యూస్ అవుతుంది. అండ్ దీనిలో ఉన్న ఐరన్ రక్తహీనతతో బాధపడే వాళ్ళకి చాలా యూస్ఫుల్ ఉంటుంది. కాదు ఏది అన్నిటికీ ఒక రోజు వస్తుంది అన్నట్టు చామదుంపలో కూడా ప్రకృతి ఇచ్చిన ప్రతిదానికి ఒక వాల్యూ ఉంటుందండి. కాకపోతే కొన్నిట్లో ఎక్కువ, కొన్నిట్లో తక్కువ. కొన్నిట్లో మంచి చెడు కలిసి ఉంటాయి, కొన్నిట్లో మంచి మాత్రమే ఉంటుంది, అంతే తేడా. పౌడర్ కలిపిన తర్వాత కట్టేసాను. కొత్తిమీర ఇప్పుడు వేస్తున్నాను. ఇదే చామదుంపని మనం లైట్గా శనగపిండి, బియ్యపిండి, ఇప్పుడు మనం హాఫ్ బాయిల్ చేసాం కదా, అదేం లేకుండా శనగపిండి మంచిగా వాటర్తో శుభ్రంగా కడిగేసి శనగపిండి, బియ్యపిండి వేసి ఆయిల్ ఫ్రై చేసుకొని కూడా ఈ పోపు వేసుకోవచ్చు. కానీ అది పూర్తిగా ఆయిల్, అందుకని నేను ఇది చేశాను. మిమ్మల్ని ఆల్రెడీ అడిగాను చామదుంపలతో ఇంకేం వెరైటీస్ చేయొచ్చు చెప్పండి చూద్దాం. చలో కథం కట్టేసాను ఆల్రెడీ. బాగుందా? తినడానికి కూడా చాలా బాగుంటుంది, తిని చూస్తాం. చలో, ఇది చాలా అన్నం కలుస్తుంది, చాలా బాగుంటుంది, టేస్టీగా ఉంటుంది. పిల్లలు కూడా తినను అనే వాళ్ళు కూడా ఇంట్రెస్టింగ్గా తింటారు. దీని టెక్స్చర్ చూసే తింటారు. చూడండి ఎంత అన్నం కలుస్తుందో. దీనిలో లైట్గా నిమ్మకాయ పిండుకుంటే కూడా చాలా బాగుంటుంది. ఎంత అన్నం కలుస్తుందో చూడండి. నిమ్మరసం లైట్ వేసి, ఆహా, చెప్తాను కదా నేను ఎప్పుడు టేస్టీగా తినాలంటే నాన్ వెజిటేరియనే అవసరం లేదు. ఇందులో ఉన్న టేస్ట్ ఎందులోనూ ఉండదు, వెజిటేరియన్లో ఉన్న టేస్ట్. సూపర్ చాలా 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 బాగుంది. మర్చిపోకుండా చేయండి, తినండి. తిన్నాక నాకు ఒక చిన్న కామెంట్ పెట్టడం మర్చిపోకండి. మనం బయటకు వెళ్తే ఏదో సింపుల్గా ఏదైనా ఇచ్చిన వాళ్ళకి మనం థ్యాంక్స్ అండి, సారీ అండి చెప్తాం కదా. ఇంతసేపు మీకు ఇది చేసి చూపించాను నేను. మీరు నచ్చితే మాత్రం కంపల్సరీ ఒక చిన్న కామెంట్ చేయడం, లైక్ చేయడం మర్చిపోకండి. ఐ ఫీల్ సో హ్యాపీ హియర్. థ్యాంక్ యూ సో మచ్. చూస్తూనే ఉండండి. మీ శైలజ సైనింగ్ ఆఫ్. థ్యాంక్ యూ.